డైలీ వాకింగ్ పెడుతున్నాను. కొంతమంది అసలు వీడియో కూడా వైరల్ కావట్లేదు. కానీ ఖచ్చితంగా వైరల్ అయిందాక పెడతానే ఉంటానన్నమాట. మీరు చూడ్రి చూడకపోరు ఏదైనా చేయండి. వ్యూస్ రాని రాకపోయినా ఖచ్చితంగా అయితే వీడియో పెడతానే ఉంటా. అదైతే తగ్గేదే లేదు ఈసారి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే డే 2 అనమాట వాకింగ్. కాకపోతే మనం అక్కడి నుంచి రాలేదు, అంటే అక్కడి నుంచి ఆన్ చేసుకుంటూ రాలేదనమాట కెమెరా. ఈసారి పూర్తిగా వచ్చినప్పుడే ఇక్కడికి వచ్చినాక ఆన్ చేశాను. ఎందుకంటే ఆన్ మంచిగా ఇటు వాకింగ్ చేసుకోవచ్చు డైలీ కాకుండా. ఈసారి పోయేటప్పుడు వీడియో ఆన్ చేసుకుంటూ పోదామని వచ్చాను అనమాట. మళ్ళీ ఎందుకో ఇక్కడికి వచ్చినాక ఆన్ చేయాలనిపించింది, ఆన్ చేశాను అనమాట. డే 3 అనమాట వాకింగ్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా వర్షం అయితే పడింది ఇప్పటిదాకా. అందుకని ఈరోజు కొంచెం లేట్గానే వచ్చాను. 6:15కి అట్లా వచ్చాను అనమాట. అప్పుడే వర్షం తగ్గి పోయింది. నేను అమ్మటే వచ్చాను. వర్షం వస్తుంది అనుకున్నా, రాలేదు. మబ్బు చూసి కొద్దిగా తేటగా అనిపించింది అనమాట. రాదులని చెప్పేసి వచ్చాను. ఇదైతే జారుతుంది, మట్టి పడదుగా. వర్షం వచ్చిందిగా, ఇది నల్లరేగడి అనమాట. జారుతుంది అసలు అడుస్తుంటేనే. చెప్పులకు ఆల్రెడీ చాలా అంటింది. ఓహో, ఇది చాలా జాగ్రత్తగా పోవాలి. ఈసారి మనం పోయేటప్పుడు ఇల్లంగా పోదాం, ఇక్కడ అనుకుంటు తర్వాత అలాగే. చూడండి అసలు మట్టి ఎంత ఆడుతున్నా. నిన్నైతే ఇది అంత రాలేదు. గుడికాడికి పోదాం అనుకున్నాను, అక్కడ లక్ష్మీస్వామి గుడికాడ పోదాం అనుకున్నాను. కాకపోతే నిన్న కొంచెం దూరం రాగానే వర్షం అయితే ఫుల్గా వచ్చింది. తడుచుకుని ఇంటికి వెళ్ళానమాట. ఇక మొబైల్ కూడా తడుస్తుంది అని చెప్పేసి ఆఫ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఈరోజు కూడా అదే అవుతుంది అనుకున్నా, ఇప్పటిదాకా వర్షం వచ్చిపోయింది. ఈరోజు కూడా క్యాన్సిల్ అవుతుంది అనుకున్నా, కానీ 6 కల్లా మొత్తం క్లియర్ అయిపోయింది. ఆకాశం కూడా చూడండి ఎట్లుందా. రాదని కంప్లీట్ అయినాకనే అనుకున్న తర్వాతనే వచ్చాను అనమాట. నేను ఏమైందంటే రాదనుకొని వచ్చాను, మధ్యలోకి వచ్చినాక ఫుల్గా వచ్చిందనమాట వాన. కొంచెం అట్లా వీడియో తీసినా తెలియదు, వర్షం వచ్చేసింది. మళ్ళా 10 తర్వాత అసలు మొత్తం ఎండ కొట్టింది, మామూలుగా కాదు. మొన్న రోజు వాకింగ్ చేసుకుంటూ వచ్చినది అయితే పాత వీడియోలలో దానికి అయితే అసలు వాయిస్ రికార్డ్ కాలేదు. అందుకని అది ఆ వీడియో కూడా పెట్టలేదు అనమాట. రికార్డ్ కాలేదు. ఇక మనం దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా మన కాడ సరైన ఎక్విప్మెంట్ అయితే ఏం లేదు. సరే చూద్దాం, తర్వాత నిమ్మలంగా ఏదన్నా ఉంటే చూసి వాయిస్ ఓవర్ ఇద్దామని ఆపాను అనమాట. దానికి ఇంతవరకైతే గట్టి వర్షం అయితే పడలేదు. ఎందుకంటే ఇది చిన్నగా అట్లా వచ్చి 5 మినిట్స్ వచ్చిపోతుంది అనమాట. అదే ఒక 1 అవర్ అట్లా ఉంటే చాలా పెద్ద వర్షం అనుకోవచ్చు. ఒక 2 మినిట్స్ అట్లా కొట్టేస్తుంది, 5 మినిట్స్ అట్లా కొట్టేసి వెళ్ళిపోతుంది అన్నమాట వాన. మళ్ళీ ఒక అర్ధగంట ఆగి మళ్ళీ అట్లా సేమ్ నైట్ ఇదే పరిస్థితిగా అట్లా. ఈ మధ్య అయితే కోతులు కూడా కనిపిస్తలేవు. అక్కడ మొత్తం చెట్లు పీకారు కదా, అది భయపడట్టింది. ఇంతకుముందు అక్కడ మొత్తం సర్కారు చెట్లు ఉన్నప్పుడు అలా బాగా తిరిగాయి అనమాట. ఈ అడవి దొండ పనులు ఉంటాయి కదా, వాటి కోసం వచ్చి అలా తిరిగాయి. ఇప్పుడు అవి కూడా పోయినాయి కాబట్టి వాటికి ఆశ పోయిందనమాట. అందుకని వేరే సైడ్ ఇంకా వేరే సోర్స్ చూసుకున్నట్టుంది. వస్తాయి, కాకపోతే ఎక్కువ రోజులు ఇక్కడ ఆ దొండ పనులతోటి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అన్ని పీకేసారు కదా, మళ్ళీ వేరే సోర్స్ చూసుకుని మళ్ళీ వస్తాయి అనమాట. అక్కడ ఏం లేనప్పుడు మళ్ళీ ఇటు సైడ్ ఇటు వస్తాయి, ఇక్కడ ఏం లేనప్పుడు అటు పోతుంటాయి అన్నట్టు ఇక్కడ కోతలు. ఇది మన సింహాసనం, వినాయకుని కిందనే మనం కూర్చుంటాం, తెలుసు కదా.
అబ్బా, అంతా తడిగా ఉంది. దాని మీద కూర్చుంటే ముడ్డి అంతా తడుస్తుంది అనమాట. అందుకని ఈ సిమెంట్ దాని మీద కూర్చోట్లే, ఇట్లాంటి బండ మీద కూర్చున్నాం. బండ మీద అయితే ఆరింది కాబట్టి క్లియర్ ఉంటుంది నీట్గా. అబ్బా, చూస్తారా రోజు మనం వచ్చేదనమాట. బండ కూడా సూపర్ ఉంటుంది. అబ్బా, దండకి ఎవరైనా ఉండాలి ఫ్రెండ్స్, వాకింగ్ చేస్తే మాట్లాడుకోవడానికి చేయడానికి. మామూలుగా మాట్లాడడానికైనా ఒకరు ఉంటే మస్తు ఫీల్ ఉంటుంది. చూడండి, డైలీ ఏ వాకింగ్ పెడుతున్నాను. కొంతమంది అసలు వీడియో కూడా వైరల్ కావట్లేదు, కానీ ఖచ్చితంగా వైరల్ అయిందాక పెడతానే ఉంటాను అనమాట. మీరు చూడకపోరు, ఏదైనా చేయండి, వ్యూస్ రాకపోయినా ఖచ్చితంగా అయితే వీడియో పెడతానే ఉంటా. అదైతే తగ్గేదే లేదు ఈసారి. మ్యాక్సిమం అయితే అసలు వైరల్ కావాలన్నా ఉండాలన్నా అంతే ఫైనల్ అనమాట. ఇక చూసిందాక పెడతానే ఉంటా. అది ఎందుకంటే మనం ఇంతకుముందు స్టార్టింగ్ లో పెట్టినప్పుడు కొంచెం వీడియోలు పోయేది. ఇప్పుడు అసలు 1, 2, 3 వ్యూస్ ఎట్లా వస్తున్నాయి, 10 దాడతలే వ్యూస్. అది 2-3 రోజులైనా 10 వరకు కూడా పోవట్లేదు అనమాట వ్యూస్. మరి వాళ్ళకి నోటిఫికేషన్ పోవట్లేదా, లేకపోతే ఈ ఊళ్ళు ఎంతగానం లేవని అనుకుంటారో తెలియదు, కానీ వ్యూస్ అయితే లేవట్లేదు. కానీ వచ్చేదాకా మన వీడియో ఒక వైరల్ అయిన దాకా అయితే ఖచ్చితంగా పెడతా అనమాట. దాంట్లో అయితే తిరిగే లేదు. ఏమన్నా కానీ తిట్టుకొని ఏమన్నా కానీ మనకు సంబంధం లేదు, పెట్టేస్తూనే ఉంటా వీడియో ప్రతిదీ. అట్లా అనమాట. ఓకేనా. ఇది మనం ఈరోజు ఏమవుతుందంటే అక్కడి నుంచి డైరెక్ట్ ఆన్ చేసుకుంటాలే, ఇక్కడికి వచ్చినాకనే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఎక్కువ లాంగ్ అవుతుంది ఎందుకులే అని చెప్పేసి అయితే పెట్టాను అనమాట. ఇది కొంచెం మనం ఈసారి అక్కడికి పోదాం, ముందు దాకా మడపం దాకా పోదాం. కొత్తగా ఉంటుంది అంతా ఒక్కడనే కాకుండా పైకి ఎక్కుదాం గుడికి. ఏదో కొత్తగా ఉంటది కదా కొంచెం. అంటే అక్కడ ఒకటి కాలభైరవ విగ్రహం ఉంటది. సరే ఇప్పుడు అక్కడికి వద్దు, ఈరోజు అయితే ఇటు పోదాం, రేపు అక్కడికి పోదాం. కొంచెం లాంగ్ వెళ్ళాలి, అందువల్ల ఈరోజు అయితే ఇక్కడ మనం ఈ శివలింగం వరకు అయితే వెళ్ళిపోదాం. తర్వాత రేపు వస్తున్నప్పుడు మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తా. అది ఇంతకుముందు ఇక్కడ నేను చూపించే ఇప్పుడు ప్రతి వీడియోలో కూడా ఇంతకుముందు చూపించిన పాత వీడియోలు ఉంటాయి అన్నమాట. అట్లా ఇంతకుముందు కూడా చూపించా అది వీడియోలు అన్ని. అట్లా అనమాట. ఏదో ఇప్పుడు నేను కొత్తగా ఏం చెప్పలే, పాత వీడియోలలో కూడా ఖచ్చితంగా చూపించే ఉంటాయి, మిస్సింగ్ అయితే ఉండదు. వర్షాలు వచ్చినప్పుడు మనం గుట్టలు ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు వర్షం వచ్చి పోతుంది కదా, ఆ పాకురు బట్టి ఉంటుంది. అది ఏమైందంటే ఎండలప్పుడు ఆ వర్షాలు తగ్గిపోయినప్పుడు ఆ పాకురు కూడా ఎండిపోయి ఉంటుంది. అదే వర్షం పడ్డ తర్వాత ఆ పాకురు ఏమవుతుందంటే మళ్ళీ పచ్చబడి ఉంటుంది అనమాట. మనం తెలియక దాని మీద కాలేసాం అనుకో జారి పడతాం. చాలా అనుభవం అనమాట నాకు దాంట్లో. చిన్నప్పుడు సేమ్ ఇలానే జారిపడ్డా, తలకాయ కూడా పలిగిపోయింది. అట్లా అటువంటి విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి ఎక్కేటప్పుడు. అది అందుకనే ఏదున్నా కానీ చూసుకొని అడిగి ఇటువంటి చూసుకొని అడగాలి. ఇట్లా మెట్లే ఏం కాదు, మళ్ళీ ఇట్లాంటి మట్టి ఉన్న ప్రదేశం అయితే
ఏం కాదు, కానీ నీరు మట్టి లేకుండా ఉంటుంది కదా, దాంట్లోకైతే పోవద్దు. ఇందులో వాటర్ కూడా ఉన్నాయి. హౌస్ ఇక్కడ గుడి కాడ వచ్చే వాళ్ళకి హౌస్ వాటర్ తాగునీరు టైప్ అనమాట. చెత్త కూడా ఎన్నే పోస్తారు, కనీసానికి గుంట తీసిపోస్తే అయిపో, గుడి కదా. అడవులకు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఇంకోటి దేవాలయం అనేది ఉంటుంది అనమాట, కాలభైరవ విగ్రహం. అది తర్వాత చూపిస్తాను మీకు, పాత వీడియోలో కూడా ఉంటుంది, చూపిస్తా తర్వాత. మట్టి అయితే తోడారు, మరి ఎక్కడ వేసారో మనకు తెలియదు. చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ప్రదేశాలన్నీ. కానీ మా కాడ ఒక్కటే మైనస్, ఇక్కడ సీతాఫల చెట్లు అక్కడొకటి మన నేరేడుపల్లి చెట్టు తప్పించి వేరే ఏముండవు అనమాట. ఇది చిన్న ఫారెస్ట్, అంత పెద్దది ఏం కాదు. అందువల్ల ఏమైందంటే తినే పండ్లు మాత్రం ఒక్కటి కూడా పనస పండ్లు ఇంకా ఏమైనా ఉంటాయి కదా, అట్లాంటివి అయితే పండ్లు ఏమి దొరకవు అనమాట. ఓన్లీగా అయ్యే. ఈ సీతాఫల పండ్లు మాత్రం పచ్చ కూడా దొరకదు, మొత్తం కోతులు, విపరీతమైన కోతులు ఉంటాయి ఇక్కడ, అవే తినేస్తాయి అనమాట. నా చిన్నతనాన ఇన్ని కోతులు లేవు. ఇక్కడ ఇట్లా ఇన్ని కోతులు కావడానికి కారణం ఏంటంటే అప్పుడప్పుడు పల్లెటూళ్ళల్లో పట్టించినాయి ఇక్కడ ఈ ఫారెస్ట్లో వదిలేసారు అనమాట. అందుకని అవి ఏమైనాయంటే ఒకటి పెరిగిపోయినాయి, చాలా ఉన్నాయి అనమాట కోతులు, విపరీతమైన బ్యాచెస్ ఉన్నాయి. ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్కి 100-150 కోతులు ఎక్కువనే ఉంటాయి. అట్లా అప్పుడు చాలా బ్యాచెస్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏదన్నా కంది, పెసర, జొన్న, ఇట్లాంటివి, టమాటా ఇట్లాంటివి ఏవి పనికిరావు అనమాట, ఓన్లీ వరి పొలం. అది కూడా వేసినామంటే మళ్ళా కాపుకి వస్తుంది కదా, పొట్టకు వచ్చిన కాంచి మనం కోసేదాకా కూడా ఖచ్చితంగా కావాలి ఉండాల్సిందే. లేదనుకో మన మీరు ఏమంటారు వస్తారు మొత్తం మన అడిమి పందులు తొక్కుతాయి కదా, అలా తొక్కేస్తాయి అనమాట మొత్తం. అందుకని ఇక్కడ రైతులు ఏం చేస్తారంటే పండకున్నా కానీ కాలం అయినప్పుడు మాత్రం వరి పొలం చేసుకుంటారు, లేదంటే సప్పు చేయకుండా ఉంటారు. ఇక్కడ వరి పొలం పెట్టినామంటే ఖచ్చితంగా పొట్టకు వచ్చిన కానీ కావాలి ఉండాల్సిందే ఒక మనిషి. అంటే చూసుకోండి ఇక్కడ ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి. అవి వచ్చిందాకా ఉండాలంటే కష్టం కదా. అట్లా అది ఒక మనిషి మామూలుగా బయట పని చేసుకుంటేనే ఇట్లా ఏదన్నా రోజు 800 నుంచి 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. మగవాళ్ళు అయితే, ఆడవాళ్ళు అయితే 500-300 ఉంటుంది. కానీ ఇక్కడ ఆడవారు ఉండలేరు, కోతులు ఆడవారిని బెదరం అనమాట. ఖచ్చితంగా ఒక మగ మనిషి ఉండాలి. ఆ మగ మనిషి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ కోతులు ఎక్కువ వస్తే అవి కూడా ఇంత కూడా జనకం అనమాట, చాలా కష్టపడి కొట్టాలన్నమాట కోతులు. చూడండి, నేను పాకురు బట్టి ఉంటుందని చెప్పాను కదా, ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా ఈ పాకురు బట్టి ఉండడం వల్ల ఏమంటే తెలియక జారిన మనకు కాలేసిన మనకు జారి కింద పడతాం అనమాట. అసలు బండ కదా, ఖచ్చితంగా తలకాయ పడుతుంది, దాంట్లో తిరిగే లేదు. అందుకని ఇటువంటి వర్షాలప్పుడు కొంచెం ఇట్లాంటి గుట్టలు ఎక్కాలంటే, బండ మీద గుట్టలు ఎక్కాలంటే జాగ్రత్త చూసి అడిగేయాలన్నమాట, లేకపోతే తలకాయలు పలుగుతాయి. జారి పడ్డ తర్వాత చేసేది ఏం లేదు. ఇక మట్టి కాదు కదా బండ, అంత కింద పడడం మొత్తం తలకాయన్నా చెయ్యన్నా సంథింగ్ ఏదన్నా అవుతుంది అనమాట. అట్లా ఇది ఓకేనా ఫ్రెండ్స్, ఆ వీడియో అయితే ఇంతవరకు అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చకపోయిన ఫ్రెండ్స్ మీరు చూసినా చూడకపోయినా వీడియో అయితే వైరల్ అయిన దాకా పెట్టేస్తా, ఏదైనా కానీ. ఓకేనా ఫ్రెండ్స్, మీ మీద నేను పగబెట్టిన అనమాట. ఎందుకు మన వీడియో వైరల్ కాదనేది ఇప్పుడు చూద్దాం. ఇక అసలు అది ఎన్ని వ్యూస్ అయినా రాని, అసలు నేను పెట్టిన వీడియో చూడకన్నా పోనీ, ఖచ్చితంగా అయితే పెట్టడం అయితే జరుగుతుంది వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు మీరు. ఓకేనా, కొత్త వారు అయితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇది Day 3 వాకింగ్ అనమాట. బాయ్.